హల్లెలూయా. ముందుగా యూత్ వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అభిషేక దైవజనులకి అలాగే అమ్మగారులకి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. మరి చక్కని మాటలు అమ్మగారు మాట్లాడటం మీరు విన్నారు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మరి తెలియజేశారు. ఇక వాటిని కొంచెం కొనసాగిస్తూ అనగా జ్యోతుల వలె ఉండాలి అనేటటువంటి మాటతో మరి అమ్మగారు ఆపడం జరిగింది. నేను కూడా చెప్పే మాట ఏమిటంటే మనమందరము కూడా నక్షత్రాలుగా మార్చబడాలి. ఏ నక్షత్రాలుగా మార్చబడాలి అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి నక్షత్రంగా మనం మారాలి. ఇది పేరు లేనటువంటి నక్షత్రం. దీనికి ఉన్నటువంటి మాట ఆయన నక్షత్రము అని దేవుడు రాయించాడు. ఆయన నక్షత్రము. బైబిల్ గ్రంథంలో నక్షత్రాలకు దేవుడు పేర్లు పెట్టాడు. యోబు గ్రంథంలో మనం చూడొచ్చు, అలాగే కీర్తన 147వ కీర్తనలో కూడా చూడొచ్చు. కానీ ఈ నక్షత్రానికి దేవుడు ఏ పేరు పెట్టలా. ఏమన్నారంటే ఆయన నక్షత్రం. ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఈ మాట మనము ఆలోచన చేస్తే చాలా పెద్ద విషయమే. ఆయన నక్షత్రము అని కనబడుతూ ఉంది. ఈ ఆయన నక్షత్రము, ఆ నక్షత్రం ప్లేస్ లో ఈరోజు మనమందరము ఉండాలి. మనమందరము కూడా ఆయన వారముగా ఉండాలి. అవును, మనమందరము ఆయన వారము, ఆయన మేపే గొర్రెలమని మరి 100వ కీర్తనలో చాలా స్పష్టంగా ఉంటుంది. మనము ఆయన వారముగా మలచబడాలి. ఆయన వారముగా మనమందరము కూడా మార్చబడాలి. ఈ క్రిస్మస్ దినాన మరి గమనించాలి, ఈ నక్షత్రము ఏవైతే పనులు చేసిందో ఆ పనులు మనము చేయగలిగితే ఖచ్చితముగా మనము ఆయన వారముగా మార్చబడతాం. ఆయన వారముగా ఉంటేనే పరలోక రాజ్యములోనికి మనము వెళ్ళగలము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఒక గొప్ప పెద్ద ప్రణాళిక ఉంది. ఆయన సడన్ గా వచ్చేయలేదు. ముందుగానే చరిత్ర, ముందుగానే దేవాది దేవుడు భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా కొన్ని వందల ప్రవచనాలు రాయించారు. 4000 సంవత్సరాల క్రితమే దేవాది దేవుడే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనములో పలికాడు. ఆ మాటలోనే ఆయన పుట్టుక ఉంది. ఆ మాటలోనే ఆయన శిలువ యజ్ఞ యాగం ఉంది. ఆ మాటలోనే పునరుద్ధాన విజయం ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. అలా ప్రస్తావన ప్రారంభమైంది. చివరికి ఆయన మరి కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి ఆయన వచ్చినట్టుగా చెప్పబడింది. ఆయన పుట్టినప్పుడు ఆకాశములో వింతైన నక్షత్రం పుట్టింది. మరి ఇప్పటి వరకు కూడా మీరు గమనించారో లేదో, గొర్రెల కాపరుల గురించి ప్రస్తావన మాట్లాడుకున్నాం. కానీ జ్ఞానుల గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాను. మరి ఈ జ్ఞానులు ఎలా వచ్చారు? ఈ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావడానికి వారికి ఆధారం ఏమిటంటే కేవలము చుక్క మాత్రమే ఆధారమైందంటారు. నక్షత్రము అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆకాశములో ఒక వింతైన నక్షత్రం పుట్టింది అనే ఒక ప్రస్తావన ఉంది. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రము ఆ జ్ఞానులకు దారి చూపించగా ఈ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని చేరుకుని ఆ బాలయేసుగా ఉన్నటువంటి, ఆ బాలుడుగా ఉన్నటువంటి ఆయనకు నమస్కరించి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాన్ని, బోలమును కానుకలుగా సమర్పించినట్టుగా ఈ చరిత్ర అంతా కూడా మనం బాగా ఎరిగిన వారమై ఉన్నాము. ఇది ఆయన నక్షత్రంగా ఎందుకు పిలువబడిందంటే మొట్టమొదటిగా క్రొత్తగా జన్మించింది. ఈరోజు మీరు ఆయన వారిగా పిలువబడాలంటే మీరు క్రొత్తగా జన్మించాలి. మీ పాత జీవితం అంతా కూడా విడిచిపెట్టండి. నూతన స్వభావము, నవీన స్వభావాన్ని మీరు ధరించుకుని ముందుకు సాగాలి. రక్షణ తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణాలు లేకుండా పోతున్నాయి. నోట బూతులు ఉండకూడదని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. పాపాన్ని విడిచిపెట్టమని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. రక్షణ తీసుకోవడం గొప్ప కాదు, కానీ ఆ రక్షణను చివరి వరకు కాపాడుకోవడమే గొప్ప. ఎందుకంటే ఇది గొప్ప రక్షణ. దీన్ని నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందరు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి మాట మనం గమనించాలి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి క్రొత్తగా జన్మించినటువంటి నక్షత్రం ఇది. మనము కూడా క్రొత్తగా జన్మించాలి. రెండవది గమనించాలి, ఈ నక్షత్రము నడిచింది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారో అక్కడకు నడిచింది. మనము కూడా ప్రభువు మార్గములో నడవాలి. అప్పుడు ఆయన నక్షత్రంగా మనం పిలువబడతాం. ఇక మూడవది, ఈ
జ్ఞానులను నడిపించింది. మనము కూడా అనేకులను ఆ మార్గములో నడిపించాలి. అలాగే ఈ నక్షత్రము చేసినటువంటి మరొక పని ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఇంటి మీదకు వచ్చి నిలిచింది. మనము కూడా ఆయన మార్గములో నిలవాలి. ఆయన మాటలలో, ఆయన వాక్యమందు మనము నిలవాలి. ఎందుకంటే మానవుడు లేనటువంటి స్వభావము. మానవుడు దేని మీద నిలవబడలేడు, మాట మీద నిలవబడలేడు. ఇవాళ అవునంటే రేపు కాదంటాడు. కానీ మనం అలా కాదండి. ఆయన యందు మనము నిలవబడాలి. ఆయన మాటలందు మనము నిలబడితే ఖచ్చితముగా మనం ఏది అడిగినా కూడా ఆయన ఇచ్చి వేస్తాడని లేఖనం సెలవిస్తుంది. ఇది ఆయన నక్షత్రం కావడానికి ఈ కారణాలన్నీ ఉన్నాయి. ఒకటి, క్రొత్తగా జన్మించింది. రెండవది, అది నడిచింది. అలాగే కొంతమందిని నడిపించింది. అలాగే అది నిలిచింది. నాలుగవదిగా అది ఎప్పుడైతే ఇంటి మీద నిలిచిందో అప్పుడు జ్ఞానులకి ఆనందం కలిగిందంట. వాళ్ళు అత్యానంద భరితులైనట్టుగా రాయబడింది. అంటే ఆ నక్షత్రం ఏం చేసిందంటే నవ్వించింది. మరి మన మాటలు ఇతరులను ఒకవేళ బాధ పెట్టేవిగా ఉన్నాయేమో జాగ్రత్త. ఎందుకంటే మన మాటలు ఎలాంటివంటే కత్తిపోటులు లాంటివని కూడా లేఖనములు సెలవిస్తుంది. నోరు ఉంది కదా అని నోరు పారేసుకోమాకండి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా రేపు పరలోక రాజ్యములో లెక్క అప్పచెప్పవలసినటువంటి సమయం ఉంది. జాగ్రత్త. కాబట్టి ఇతరులను మనం సంతోషపెట్టే వారముగా ఉండాలి తప్ప మన మాట వల్ల ఇతరులు నొప్పించుకునే విధముగా, ఒకవేళ మన మాటల వల్ల ఇతరులు చనిపోవడానికి కూడా వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే మట్టికి దేవుడు ఊరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సంభాషణ ఉప్పు వేసిన ఉండాలని చెప్పి కొలసీ పత్రికలో మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ నక్షత్రము నవ్వించినట్టుగా మనము కూడా ఇతరులు ఏం చేయాలంటే నవ్వించవలసిన వారం అయి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆఖరిగా మనం గమనిస్తే ఇది జ్ఞానులకు ఒక ఆనవాలుగా మారిపోయింది. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు నడిపించడానికి మన సాక్ష్యం కూడా ఎలా మారిపోవాలంటే ఆనవాలుగా మారిపోవాలి. ఈ లక్షణాలన్నీ మీలో ఉంటే మీరు కూడా ఆయన నక్షత్రంగా పిలువబడతారు. మనమందరము కూడా ఆయన నక్షత్రాలుగా పిలువబడాలి. ఆ జ్యోతుల వల్లే మనమందరం కూడా ఆకాశములో ఉండాలి. దానియేలు గ్రంథములో చెప్పినటువంటి మాట అదే.